స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. మనలో చాలా మంది చిన్నప్పుడు స్కూలుకి వెళ్ళాలి అనో, ఎగ్జామ్స్ రాయాలి అనో, అసలు అన్ని కష్టాలు మనకే ఉన్నాయని అనుకునే ఉంటాం. ఒకవేళ మీరు అలా అనుకుని ఉంటే ఈ రాహుల్ కథను పూర్తిగా చూసేయండి. రాహుల్, త్వరగా తయారవ్వు, స్కూలుకి టైం అవుతుంది కదా. మళ్ళీ లేట్ అయితే నిన్ను స్కూల్లోకి అనుమతించరు. ఎందుకమ్మా ఎప్పుడు నాకే ఇన్ని కష్టాలు? అసలు ఎంతో హోంవర్క్ ఇస్తున్నారో. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి. అసలు నేను మనిషిలాగా పుట్టకుండా ఆ దీపంలాగా పుడితే ఎంత బాగుండేదో. అమ్మో, అసలు చాలా కష్టాలొచ్చాయిరా నీకు. సరే కాని దీపంలో ఎందుకు పుట్టాలనుకున్నావు? ఎందుకేంటి, ఎప్పుడు హాయిగా ఇంట్లోనే ఉండవచ్చు. ఏ బ్యాగులు మొయ్యక్కర్లేదు, ఎగ్జామ్స్ ఉండవు, హాయిగా ఇంట్లోనే ఉండొచ్చు. ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఏమైందిరా రాహుల్? ఆడుకోవడానికి వెళ్ళి సంతోషంగా వస్తావనుకుంటే అలా ఉన్నావేంటి? అసలు అన్ని కష్టాలు నాకే వస్తాయి. అటు స్కూలు బాలేదు, ఇటు ఆటలు కూడా బాలేదు. ముందు అసలు ఏమైందో చెప్పు. అక్కడ అసలు ఎవరూ నన్ను ఆడించుకోవడం లేదు. నేను ఇంకా చిన్న పిల్లవాడిని అని చెప్పి ఏ ఆటలోకి నన్ను తీసుకోవడం లేదు. అయ్యో, అలా అనుకోకూడదు నాన్న. మరి ఏం చేయమంటావమ్మా చెప్పు. అసలు నేను మనిషిలాగా పుట్టకుండా ఆ విగ్రహంలా పుట్టినా కూడా బావుణ్ణు. అందరూ నన్ను భక్తితో పూజించేవారు. పొద్దున్నేమో దీపం, ఇప్పుడేమో విగ్రహం, ఇంకేమొద్దా? ఏంటమ్మా, నేను ఇంత బాధలో చెప్తుంటే నువ్వు కూడా నన్ను అలా ఆట పట్టిస్తున్నావ్? ఛీ, నేను వెళ్ళిపోతా. ఇలా చెప్పి రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. 2 రోజుల తర్వాత ఒకరోజు, నాన్న రాహుల్, కొంచెం బయటకు వెళ్ళి కొన్ని సరుకులు తీసుకుని రామ్మా, నేను వంట చెయ్యాలి. అసలే నాన్న కూడా ఇంట్లో లేరు. ఏంటమ్మా, ఇప్పుడు కొట్టు వరకు వెళ్ళి సరుకులు తీసుకుని రావాలా? ఇంతలో పైన ఒక పక్షి వెళ్ళడాన్ని చూసి, అసలు నేను ఆ పక్షిలాగా పుట్టి ఉంటే ఎంత బావుణ్ణో. అసలు ఏ కష్టాలు ఉండవు. హాయిగా కావలసినప్పుడు ఎగరవచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఒరేయ్ రాహుల్, నువ్వు ఇంకా చిన్నోడువు కాబట్టి నీకు తెలియడం లేదు. అలా అస్సలు అనుకోకూడదు. మనకి వచ్చిన ప్రతి కష్టం ఏదో ఒకటి నేర్పిస్తుంది. దాని బదులు దీపంలా ఉన్నా, రాయిలా ఉన్నా, పక్షిలా ఉన్నా కూడా అసలు కష్టాలే ఉండవు కదా అమ్మా. సర్లే, నువ్వింకా పూర్తిగా అర్థం చేసుకోలేవు. మనం రేపు ఉదయాన్నే బయటకు వెళ్దాం. నువ్వు తయారుగా ఉండు. సరే అమ్మా. మరుసటి రోజు రాహుల్ని తల్లి దీపాలు తయారు చేసే చోటికి తీసుకుని వెళ్ళి, రాహుల్, నువ్వు మొన్న ఒక రోజు ఏమన్నావో గుర్తుందా? నేను మనిషిలా కాకుండా దీపం అయితే బాగుండు అన్నావు కదా. అవునమ్మా, అన్నాను, నాకు గుర్తుంది. చూడు, అసలు నీకీ దీపం ఎలా తయారవుతుందో తెలుసా? ఇక్కడ చూడు. ముందుగా మట్టిని తీసుకుని దాన్ని బాగా తొక్కి దీపం ఆకారంలోకి తీసుకుని వచ్చి దాన్ని ఎండిన తర్వాత ఆ మంటల్లో వేసి కాలుస్తారు. అప్పుడు దీపం తయారవుతుంది. ఏంటమ్మా, మంటల్లో వేసేస్తారా? అమ్మో, నేను నాకున్నవే కష్టాలు అనుకున్నాను. కొంచెం వేడిగా ఉంటేనే కాలుతుంది, అలాంటిది మంటల్లో కాల్చివేస్తే నేను అస్సలు దీపం అవ్వను. సరే, వెళ్దాం పద. ఇలా చెప్పి రాహుల్ని వాళ్ళమ్మ విగ్రహాలు తయారు చేసే చోటికి తీసుకుని వస్తుంది. అక్కడ, ఏంటమ్మా, నన్ను ఇక్కడికి తీసుకువచ్చావు? చూడు, ఈ విగ్రహాలు ఎంత అందంగా హాయిగా ఉన్నాయో కదమ్మా. ఏంటి హాయిగా ఉన్నాయా? అటు చూడు, అక్కడ తను సుత్తితో ఆ రాయిని ఎలా కొడుతున్నాడో. ఏంటమ్మా అలా కుడుతున్నాడు? రాహుల్ అలా ఒక రాయిని తీసుకుని అణువణువు సుత్తితో కొడితే కాని దానికి విగ్రహ రూపం రాదు. ఏంటమ్మా ఏమంటున్నావు? నిజంరా, నువ్వు గుర్తుపెట్టుకో. రాయ ఆ సుత్తి దెబ్బలన్నీ ఓర్చుకుంటుంది. కాబట్టే అది విగ్రహమై పూజలు అందుకునే అదృష్టాన్ని సంపాదించుకుంటుంది. అమ్మో, అన్ని సుత్తి దెబ్బలు తిన్నాక విగ్రహంగా అవుతుందా? అయితే నేను విగ్రహం కూడా అవ్వను. ఆ తరువాత రాహుల్కి వాళ్ళమ్మ ఒక పక్షిని చూపిస్తుంది. చూపించి, చూడు రాహుల్, ఆ పక్షి ఏం చేస్తుందో బాగా గమనించి చెప్పు. అది ఏవో పుల్లలు తీసుకుని వస్తుంది. అయినా ఇప్పుడు ఎందుకు ఆ పక్షిని చూపిస్తున్నా? నువ్వు పక్షి అయితే బావుణ్ణు అనుకున్నావు కదా.
పక్షి అసలు ఎంత కష్టపడుతుందో నీకు తెలుసా? పక్షి ఏం కష్టపడుతుంది? అది గూడు కట్టుకోవడానికి కష్టపడి ఎక్కడెక్కడికో వెళ్ళి పుల్లలు తీసుకుని వచ్చి గూడు కట్టుకుంటుంది తెలుసా? అంతేకాదు, ప్రతిరోజు అది దాని ఆహారం కోసం వెళ్తూనే ఉండాలి. నువ్వు కొంచెం దూరం సరుకుల కోసం వెళ్ళడమే కష్టం అనుకుంటే మరి అదేమనుకోవాలి? అంటే పక్షికి కూడా కష్టాలు ఉన్నాయి. ఇవి అన్నిటికీ నాకంటే ఎక్కువ కష్టాలే ఉన్నాయని అర్థమైంది. వాళ్ళు ఇంటికి వచ్చిన తరువాత, చూడు రాహుల్, అసలు నీకు ఉన్నవి నీ వయసుకి కష్టాలు అనిపిస్తున్నాయి, కానీ అవి కష్టాలే కాదని నీకు భవిష్యత్తులో అర్థమవుతుంది. ఏమంటున్నావమ్మా? ఇప్పుడనే కాదు, భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్య నీకొక పాఠంలా మారి నిన్ను బలంగా చేస్తుందని అర్థమైందా? అర్థమైందమ్మా. అవి అన్నిటినీ చూశాను కదా. ఇంక నుంచి నేను నా ఆలోచన మార్చుకుంటాను. ప్రతిదాన్ని సమస్యలా చూడను. ఎందుకంటే బయట నాకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారని ఈ రోజు తెలిసింది. హమ్మయ్యా, నీకు అర్థమైంది. నాకంతే చాలు. చిన్నప్పుడైనా పెద్దయ్యాక అయినా కష్టాలు సమస్యలు అందరికీ ఉంటాయి. వాటి నుండి తప్పించుకోవడం కంటే వాటిని ఎదిరించి నిలబడితే అది మనకి ఒక పాఠాన్ని, అనుభవాన్ని ఇస్తుంది. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో.